అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనం చూస్తున్నాం ముత్కూరులోని యాక్సిస్ బ్యాంక్లో కోట్ల రూపాయలు నిరుపేదల పేర్ల మీద తీసుకొని ఫరారైనవి ఉన్నారు. అయితే ప్రస్తుతము చూస్తున్నాం వీళ్ళ దగ్గరే అంటే లక్ష్మీనారాయణ, శేషమ్మ, తనుజ వీళ్ళ దగ్గర కూడా. తనుజ దగ్గర అయితే సుమారు 70 లక్షలు వరకు బ్యాంకు లోన్ తీసుకున్నట్లు కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. అసలు ఏం జరిగింది క్లుప్తంగా వీళ్ళ మాటల్లోని విందాం. అసలు ఏం జరిగింది, ఎలా డబ్బులు తీసుకున్నారు, ఎవరు, ఏంటి? మా ఊరికి వచ్చేసారు వాసుదేవ నాయుడు, సుధాకర్ అనే పిల్లల ద్వారా పరిచయం. మాకు లోన్లు ఇస్తాడు అని చెప్పి నెల్లూరు తీసుకొచ్చారు. నెల్లూరు తీసుకున్న తర్వాత ఒక ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి మీకు ఒక అకౌంట్లో ఓపెన్ చేస్తామని చెప్పి మా ఆధార్ కార్డు, కొత్త సెల్ ఫోన్ సిమ్ కార్డు కొనిచ్చుకొని మా పాన్ కార్డు తీసుకొని లోన్లు ఇస్తా ఉన్నారు. 3 నెలల తర్వాత వచ్చి మీకు లోన్ వేసి చెప్తానని చెప్పారు. మనం ఇంటికి వచ్చేసాం. వాళ్ళు 4 నెలల తర్వాత వచ్చేసి మీకు లోన్ వచ్చింది అన్నారు. సార్ మాకు అవసరం లేదు, అప్పుడు అవసరం ఉండింది, మాకు వద్దని చెప్పాము. వద్దని చెప్తా వాళ్ళు వచ్చేసారు. మళ్ళాను వచ్చిన తర్వాత మాకు వాళ్ళు తీసుకుందో తెలియదు, మాకు చేసింది తెలియదు. తర్వాత బ్యాంక్ వాళ్ళు రికార్డుకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు 14,90,000 తీసుకున్నారు, మీరు కట్టాలని చెప్పారు. సరే అని ఈ పిల్లల దగ్గరికి వెళ్ళాము. సుధాకర మేము తీసుకోకపోతే ఎడ జరిగిందంటే, ఈ సుధాకర్ ఏమంటే 2024 డిసెంబర్లో మాకు ఈ బ్యాంకు ద్వారా వచ్చిన చెక్కు బుక్ ఇచ్చాడు. మా సిమ్ము ఏటీఎం కార్డు మొత్తం ఇచ్చాడు. ఏం సుధా ఈ మాకు ఎందుకు ఇచ్చావంటే, అది సార్ వాళ్ళు వచ్చేసి నాకు ఇచ్చి వెళ్ళిపోయారు అని చెప్పాడు. నీకు ఎట్ట ఇచ్చారు నాకేళ కదంటే, అదేదో పని మీద వచ్చేసి ఏడన్న రోడ్డు వచ్చి వెళ్ళిపోయారని చెప్పాడు. సరే ఏం సుధా అప్పుడు నువ్వు ఇస్తే మళ్ళీ ఇవాళ మార్చి 12వ తేదీ మా ఇంటికి రికవరీకి వచ్చారు. వాళ్ళు ఏంది వచ్చారంటే, అది ఎట్ట జరిగిందన్నా నేను చేస్తాలే అప్పుడు అన్నాడు. వాళ్ళు చేసేవని మాకు తెలియదు. రికవరీ మళ్ళీ వచ్చారు. సార్ మేము తీసుకెళ్ళేది విధంగా జరిగిందని చెప్తే వాళ్ళు సరే మీరు కట్టాలని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత లాయర్ నోట్స్ వచ్చిన తర్వాత మాకు తెలియక, ఎడ్ చేయాలని తెలియక పెన్షన్ సార్ కూడా వచ్చాం. మీరు అంటే మీ పేరు మీద ఎంత లోన్ ఇచ్చారు? 14,90,000. 14,90,000. అది బ్యాంక్ పోతే చెప్పారు సార్, అది మాకు తెలియదు. ఆ బ్యాంక్ వచ్చిన తర్వాతనే మాకు లోన్ ఉందని సార్ తెలిసింది. అసలు ఆ బ్యాంక్ ఆవిడ సంగతి తెలియదు, అసలు ఏ బ్యాంక్ అని తెలియదు. ఈ సుధాకర్ గడ పుస్తకాలు ఇచ్చిందా మాకు తెలియదు సార్. పాలన బ్యాంక్ అదని. సుధాకర్ ఎవరు? మా సంఘం, మా పిల్లడు సార్. ఆ పిల్లడి ద్వారా మేము ఇదంతా కలలేదు సార్. ఆ రోజు వచ్చి మా చేత సంతకాలు చేయించుకోవటం ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ రోజు చూసాం. ఒకసారి లోన్ వచ్చిందని మా ఊరికి వచ్చాడు. మళ్ళీ సుధాకర్ పిలిచి లోన్ వచ్చిందా సార్ వాళ్ళు పిలుస్తామని చెప్పారు. మాకు వద్దులే సుధాకర్, మేము ఏదో ఉంటే కట్టేసుకున్నాంలే. అది కూడా మేము 2 లక్షలు కావాలనే పెట్టాము లోన్ కూడా. ఆ 2 లక్షలు సరే 2 లక్షలు అయితే కూలీ బాలు చేసుకొని కట్టుకోవచ్చు అనుకున్నాము. కానీ అది కూడా మేము 4 నెలల లోపల కూలీ మా వాళ్ళు పాసిపోయిన చేస్తాను నెల్లూరుకి వచ్చి. నేనేదో 1,200 కూలి తెచ్చుకుంటాను. దాంతో 1 లక్ష రూపాయలు అట్లా తీర్చేసుకున్నాము. తీసుకున్న తర్వాత మనకి 1 లక్షలే కట్టుకోవచ్చు అని లోన్ అవసరం అని చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేది సార్, లోన్ ఉంది తెచ్చాము ఇస్తామని అని చెప్పాల. వాళ్ళు చెప్పిన వద్దున పని వచ్చేసారు. వచ్చి మా ఏటీఎం కార్డు ఏం వాళ్ళ దగ్గర ఉండే కదా, మా తెలియదు ఉండే సంగతి. అసలు మా తెలియదు ఉండే సంగతి ఈ బ్యాంక్ వచ్చి చెప్పిన దాకా మాకు అసలు లోన్ తెచ్చిన సంగతి, అసలు ఎవరు ఇచ్చిన సంగతి తెలియదు. అసలు ఆ బ్యాంక్ ఏమన్న సంగతి మాకు తెలియదు. అంటే వాళ్ళు 14,90,000 దాకా తీసుకున్నారు కదా, మీకు కనీసం 1 లక్ష రూపాయలు ఇచ్చారా? అసలు మేము వద్దాను సార్, రూపాయి కూడా మేము తీసుకోలేదు. మాకు వద్దాని తర్వాత వచ్చేసారు అంతే వాళ్ళు. మా కనీసం వద్దు సార్ మాకు అవసరం లేదు, మేము కట్టుకొని ఉన్న బాకీలు అని చెప్పిన తర్వాత కూడా ఆయన వచ్చేసారు అంతే. మీ ఇద్దరు పేరు మీద తీసుకున్నారా? నా పేరు మీద సార్. నా పేరు నాకు తెలియదు సార్. నేను వాళ్ళ భార్యని శాసమ్మని, నేను లేని పని దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాను. ఇంటికి వచ్చేసలేక ఇంటికి వచ్చింది వాళ్ళు తీసుకెళ్ళిపోయింది, ఇవన్నీ చేసిన కూడా నాకు తెలియదు. నాకు 3 నెలల తర్వాత ఫోన్ చేసి చెప్పారు మీ పేరు మీద లోన్ వచ్చిందని. ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందంటే మీ ఆయన ఆధార్ కార్డులు, సిమ్ కార్డు, పాన్ కార్డు తీసుకొచ్చి సంతకాలు పెట్టున్నారు, మీ పేరు మీద లోన్ ఉందంటే మాకు వద్దు మేము కట్టలేము, ఆయన ఎటు పంపించారో ఏమో నాకు తెలియదు, వద్దు మేము తీసుకున్నాను నేను చెప్పాను. అక్కడ గమ్ అయిపోయారు సార్. తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని లోన్ అడిగారు. 1 సంవత్సరం రోజులకు వచ్చి అడిగారు సార్. అంటే మీ కాగితాలు, మీ సంతకాలు పెట్టిన కాగితాలు, ఫొటోస్, సిమ్ కార్డు ఇవి ఉన్నాయి కదా, మీరు బ్యాంక్ పోయినా తీసుకుని రాలేదా? మళ్ళీ రిటర్న్ తీసుకోలేదు? అసలు తీసుకోలేదు సార్, మేము తీసుకోలేదు సార్. మాకు లోన్ వద్దని గమ్ అయిపోయారు. మాకు రాదు కావాలి, మేము బ్యాంకుకి పోందే తెలియదని వీళ్ళు పోలేదు సార్. బ్యాంకుకి లోన్ తీసుకోలేదు, బ్యాంక్ అడిగి పోలేదు. అసలు లోన్ రూపాయి కూడా మేము తెచ్చుకోలేదు సార్ డబ్బులు. తర్వాత వాళ్ళు 10 నెలలకు వచ్చి మాకు డబ్బులు కట్టాలి, మీ పేరు మీద 10 నెలలు కట్టున్నారు, మీరు కరవ కట్టాలి, ఏం కట్టకుండా ఆపేసారని అడిగిన తర్వాత మేము తీసుకోలేదు అది ఇది అంటే, కాదు తీసుకున్నారు అని చెప్పి అడిగితే సరే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను సార్. ఒక సార్ని తీసుకొని బ్యాంక్ దగ్గర చెప్పారు, మీది 15 లక్షలు లోన్ ఉందమ్మా మీ పేరు మీద కట్టాలి, ఆయన పేరు, ఆయన ఆధార్లు, ఆయన ఫోటో అని మొత్తం చూపించారు సార్. సరే ఏంది ఎక్కడని అడిగితే మాకేం చెప్పలేదు, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. సరే వచ్చేసాము.
వచ్చిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ లాయర్ నోటీస్ పంపించారు. ఏం చేయాలో అర్థం కాక ఇది ఎవరికి చూపించినా ఎవరు సమాధానం చెప్పలేదు. కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి పోయాము మేము. పోయినా కూడా కంప్లైంట్ ఇస్తానంటే ఆ పిల్లడు సుధాకర్ మీరు భయపడకుండా కట్టిస్తాను అది ఇది అని చెప్పాడు. కానీ కట్టిలేదు చేసేలేదు. మా కాడికి ఏం సమాధానం చెప్పలేదు. సరే ఏం చేస్తామని ఎత్తుకొని తిరుగుతుంటే ఎవరో సార్ ఉండి ఆ సార్ చూపిస్తే ఆ సార్ దగ్గరకు వస్తే ఆ సార్ మాకు పని చేసి న్యాయం చేస్తున్నాడు. మీరు చెప్పండి అమ్మా, ఎలా జరిగింది? మేము కాకినాడ నుంచి నెల్లూరుకి పనికి వచ్చామండి. పనికని వస్తే ఆ వాచ్మెన్ దగ్గర పని చేస్తుండగా ఆయన మాకు పరిచయము. మా ఆయనేమో సెక్యూరిటీ కింద పనిచేసేవాడండి, నేనేమో స్కూల్ ఆయా కింద పనిచేసేదాన్ని. అలా పరిచయం చేస్తుండగా నేను అతను అప్పు అడిగాను. అప్పు వద్దులేమో లోన్ ఇప్పిస్తాను అన్నాడు. మాకు లోన్ కంటే వద్దు సార్, మాకు పలానా దగ్గర అప్పు ఉంది మా కాకినాడలోను, మాకు ఇస్తే అప్పు కింద ఇయ్యండి అని అన్నాను. అప్పు కింద నేను వద్దులేమో లోన్ ఇస్తాను అన్నాడు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇచ్చానండి పని కోసమని. అతను లోన్ వస్తున్న సంగతి కూడా మాకు చెప్పలేదు. లోన్ పలానా 4-5 నెలలు పడుతుందమ్మా లోన్ అన్నాడు. సరే సరే అయితే ఎప్పుడు పడుతుంది పట్టనివ్వండి, సరే మాకు ఇంటికి ఫోన్లు వస్తున్నాయి కనీసం సగమైనా ఇవ్వండి అప్పులు కట్టుకుంటాం అన్నాను. కుదరదమ్మా అంతా ఒకసారి ఇస్తాను అన్నాడు. 2 లక్షలు ఇచ్చాడండి. 2 లక్షలు ఇచ్చిన తర్వాత తీర్చేసుకున్నాము. ఇంటికి వెళ్ళి అప్పులు తీర్చుకున్నామండి. ఆ 2 లక్షలు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మాకు డబ్బులు నాకు కావాలి ఏంటమ్మా అని అడిగారు. సరే ఇప్పుడు 2 లక్షలు తీరిపోయిందంటే మళ్ళీ తీసుకుంటామండి లేకపోతే తీసుకోమని అన్నాను. తీరిపోయిందమ్మా 2 లక్షలు తీరిపోయింది, వెనకాల 3 లక్షలు తీసుకున్నానండి. 3 లక్షలు తీసుకున్న తర్వాత 5 లక్షలు కూడా కట్టేసుకున్నానండి. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత బ్యాంకులు ఫోన్ చేశారండి నాకు యాక్సిస్ బ్యాంక్ నుంచి. దేనికి చేస్తున్నారు సార్ మీరు ఫోన్ అని నేను అడిగితే, నీ పేరు మీద ఇంత అమౌంట్ ఉందమ్మా అని అడిగారు. ఎంత అమౌంట్ ఉంది సార్ అని నేను అడిగితే 75 లక్షలు ఉందన్నారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు సార్ మీరు అంటే మాది ఫస్ట్ చెన్నై అన్నారండి. వాళ్ళు పెట్టేసిన తర్వాత మళ్ళీ జగన్పేట నుంచి ఫోన్ చేశారు. దాని తర్వాత రాజమండ్రి వైజాగ్ నుంచి ఫోన్ చేశారండి. మొత్తం 75 లక్షలు నన్ను కట్టమంటున్నారు, లేదా సీల్ చేస్తామంటున్నారు మా ఇల్లు. మా అత్తగారింటి కాకినాడ వెళ్ళి బెదిరిస్తున్నారండి. మరి నన్ను మా అత్తగారు అందరిని బెదిరిస్తున్నారు. మా ఇల్లు సీల్ చేస్తున్నా అంటున్నారు, లేదంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో కూర్చోపెడతాను అంటున్నారండి. నన్ను వదిలేసి మా ఆయన దగ్గర 2 సంవత్సరాలు అయిపోయిందండి. గొడవలు వదిలేశాడు. నేను ఇప్పుడు 2 నెలల్లో పని చేసుకొని బతుకుతున్నానండి పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ. ఈ ఇష్యూ మీద మీ ఆయన వదిలేశాడు? ఈ విషయం మీద వదిలేశాడండి మా ఆయన. కావాలి ఈ కారణం వల్ల వదిలేశాడండి. ఇది పరిస్థితి. అంటే ఇలాంటి అమాయకుల పేర్ల మీద వసుదేవ నాయుడు అదేవిధంగా అల్లాబక్ష్ మరికొంతమంది కలిసి ఒక పథకం ప్రకారము అమాయకుల వాళ్ళు ముందుగానే సంతకాలు తీసుకోవడము, ఆ తర్వాత అంటే దీన్ని బట్టి చూస్తుంటే బ్యాంకు అధికారులకు కూడా సంబంధం ఉన్నట్లు కూడా మనం అనుమానించుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాజమండ్రి నుంచి వచ్చింది ఈ అమ్మాయి. ఈ ఇష్యూలో వాళ్ళ భర్త కూడా కనీసం వదిలేశాడు. సుమారు ఈ అమ్మాయి పేరు మీద 75 లక్షల రూపాయల వరకు వాళ్ళు డ్రా చేసుకున్నారు. అదేవిధంగా ఇతను 14,70,000 రూపాయలు ఇచ్చేశారు. కూలీనాలి చేసుకుని జీవనం సాగిస్తుంది. అదే వాళ్ళ భార్య అయితే ఆమె పాచి పని చేసుకుని జీవనం సాగిస్తుంది. ఒక్కసారిగా నోటీసులు బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇవ్వడంతో ఇంత అమౌంట్ అసలు వాళ్ళ గుండెలు ఆగిపోయే విధంగా అయిపోయింది. అయితే దీని మీద గిరిజన సంఘ నేతలైన పెంచలయ్య వాళ్ళ దగ్గర ఆశ్రయించడం జరిగింది. దీని మీద వాళ్ళంతా ఎస్పీని అదేవిధంగా కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. దీని మీద పోరాటానికి అయితే సిద్ధమయ్యారు. అయితే ఈ నిరుపేదలను న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో తెలిపి గయాజ్ RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.